ఓకే ఓకే ఓకే. నువ్వే నాకు దారి చూపించావని లోపలికి వెళ్తున్నాను, నీ ఇష్టం. వాళ్ళనైతే పిలిపించడం జరిగింది. సో మన దగ్గర ఉన్నారు భవానీ రామ్. సో హాయ్ అండి. నమస్కారం రామ్ గారు, నమస్తే. నమస్తే. ఎంత ఆనందంగా ఉందో తెలుసా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత వైరల్ అవుతారని అనుకున్నారా మీరు అసలు? సరే ఈ అమ్మాయి పాటలు పాడేటప్పుడు ఆటోమేటిక్ నాకు కూడా ఒక ఊపు వచ్చి చిన్న బీట్ వేసి అనమాట. ఆ బీట్ వల్ల ఆ రోజు కొద్దిగా అదే గ్రోత్ పెరిగింది, రీచ్ పెరిగింది. ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత. వాళ్ళు ఏంటంటే మీరు మంచిగా బాగా చెప్తున్నారు, యాంకర్ గా ట్రై చేయొచ్చు అని అన్నారు. అయ్యా తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా. వాయిస్ నాకే నచ్చదండి, మీకేం పాడతా అనేసి ఫస్ట్ పాడలేం. రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మెల్లగా స్టార్ట్ చేసినప్పటి నుంచి డాన్స్ కూడా చేయొచ్చు కదా అనేవాళ్ళు. అంటే అది మెల్లగా సిగ్గుతో కొంచెం ఫస్ట్ స్టార్ట్ చేసాము, అక్కడి నుంచి మెల్లగా ఇక్కడ వరకు వచ్చింది. చూసాను కంగ్రాచులేషన్స్. అండ్ మీ వెనక సార్ ఆయన డాన్స్ చేస్తూ చేస్తూ మీరు విషయం ఉన్నవాడివే నువ్వు. అందరూ చదివారా సార్? ఎవరైనా ఆపమని చెప్పండి సార్, ఆయన పడిపోతాడేమో. ఆరు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి. వరద ఆపండ్రం అన్ని. అప్పుడు ఆపండి రా ప్లీజ్ రా, ఏమైంది ఆయనకి అని చెప్పి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకసారి పాడతారా మా కోసం? మీరు మ్యూజిక్ ఇవ్వండి, మీరు పాడండి. ఏదో తేడాగా ఉందేంటి? రెడీ? దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో, కిస్ 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 కిసా కిసా కిస్. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? యాక్చువల్లీ ఫస్ట్ లో అయితే వాళ్ళే ఇచ్చారు, మొత్తం క్రెడిట్ అంతా అయితే ఆడియన్స్ అనే చెప్తాం మేము. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా